దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్గా మీరు దేవుని వాక్యం వినాలి, ప్రార్థనలు ఉండాలి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన కృపని మీరు చూపుతాడు. తల్లిదండ్రులు విడిచిన, బంధువులు స్నేహితులు విడిచిన మరువని దేవుడు, ఎడబాయిన దేవుడు, ప్రేమించే దేవుడు, కనికరం చూపే దేవుడు, నిన్ను రక్షించే దేవుడు నీ పక్షమై ఉన్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. కాబట్టి రక్షణ లేని బిడ్డలారా, యేసు రక్షకుడి కోసం ప్రాణం పెట్టాడు. ఎవరండి ప్రాణం పెట్టింది? యేసయ్య. రక్తం కార్చింది ఎవరు? యేసయ్య. పరలోకం ఇచ్చింది ఎవరు? యేసయ్య. నిత్యజీవం ఇచ్చింది ఎవరు? యేసయ్య. అందుకే నీ కోసం ప్రేమితో ఈ మాట చెప్తున్నాడు. ఈరోజు ఎంతమంది బాధలో, దిగులుతో, చింతలో, వేదంతో ఉన్నారు? ఈ ఒక్క మాట నేను చదువుతున్నాను, వినండి. ఆదికాండం 39వ అధ్యాయం 3వ వచనం. యెహోవా అతనికి తోడై ఉండెను, అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెను. అది యజమానుడు చూశాడట, సఫలం. దేవుడు తోడై ఉండి చేయి పని సఫలం. అందుకని ఈరోజు నువ్వు నీకు ఎవరు తోడై ఉండాలా? మా అన్నలేడు తోడు, మా అమ్మలేదు తోడు, నేను ఉంటారు దాన్ని ఆల్గారు నీకు తోడు, దేవుడు నీకు తోడు. ఎవరు నీకు తోడు? యేసయ్య తోడు. అందుకనే నేను నీకు తోడుగా ఉండి నువ్వు చేయి పని సఫలం చేస్తావు. ఈరోజు వాగ్దానం. ధైర్యంగా ఉండు. మా బంధువులు లేరండి, మా చుట్టాలు లేరండి, ఎవ్వరు లేరండి, ఎవరొద్దు, యేసయ్య ఉండాలి. అందరూ ఆయన లేకపోతే ఎట్లా? ఆయన తోడై ఉంటే నువ్వు చేసే పని సఫలం కాబోతుంది. నువ్వు ఎందులో అడుగుపెట్టి అందులో విడుదల అద్భుతం. వాడు ధైర్యంగా ఉండి ప్రార్థన చేయి. ప్రభు నీతో మాట్లాడుతుండగా దేవుని థ్యాంక్స్ చెప్పండి, ప్రార్థనలో గడపండి, దేవుని హత్తుకొని ఉండండి. ఆయన నీకు తోడుగా ఉండబోతున్నాడు. ఈరోజు చూశారు కదా ఈ చక్కటి మాట. దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానాన్ని బట్టి స్తుతించు, ప్రార్థించు. తండ్రి, ఈ ఉదయకాల వేళ ఎంతమంది వాగ్దానం వింటున్నారో ప్రభు, ప్రతి బిడ్డని దీవించి, ఆశీర్వదించి, అభివృద్ధిపరిచి, రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ, నానావిధ రోగాలతో ఉన్న వారికి స్వస్థత, వ్యాధులు ఉన్న వారికి విడుదల, అప్పుల్లో ఉన్న వారికి విడుదల, నిందల్లో ఉన్న వారికి విడుదల, గాయాలతో ఉన్న వారికి విడుదల, సమస్యలతో ఉన్న వారికి విడుదల, పోరాటాలతో ఉన్న వారికి విడుదల, కుటుంబ బంధకాలతో ఉన్న వారికి విడుదల, కోర్టు కేసు నుండి విడుదల, చదువుకునే ఎగ్జామ్స్లో తోడై ఉండి ఎగ్జామ్ రాసే బిడ్డలకు విడుదల అద్భుతం చేయండి. భారతదేశాన్ని రక్షించి జాషువా జనరేషన్ అపోస్తుల సేవ లేవాలా అయ్యా. ఎవరిది రోగులు ఉన్నారు, ఏసే స్వస్థపరిచే దేవుడిని అద్భుత కార్యం జరగాల. ఇతర దేశాల్లో మా ప్రియులందరినీ కాపాడి వారున్న దేశంలో రక్షణ ఉజ్జీవం లేవాలి అయ్యా. మా సంఘాలు, మా సేవకులు ఐక్యత, ఉజ్జీవం కలగాలయ్యా. సహోదర ప్రేమతో నిండుకోవాలి. అట్టి విధంగా సాయించండి. మ్యారేజ్ డే కుటుంబాన్ని దీవిస్తూ ఈ సంవత్సరం సఫలీకృతం వారి కుటుంబం, యవ్వన బిడ్డలు, పెద్దవారు, ఎవరు బర్త్డే జరుపుకున్న వారిని దీవిస్తూ వారు కూడా నాయన నీ కృపచేత కప్పబడి దీవించబడాలి. కల్వరి పరిచర్కి తోడై ఉండి మేము చేయి ప్రయత్నములన్నీ సఫలం చేసి నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ఈ దిన దీవెనలతో అందరినీ నింపి నీ కృప చూపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డల ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టి దేవుని మహింపరచండి. దేవుడు మీకు ఇస్తున్న చక్కటి మాట. ప్రతి శనివారం సువార్త సభ బెల్లంపల్లిలో కుటుంబాలుగా రండి, అక్కడ ఉండి పాలు పొంది చక్కగా ఆదివారం అటెండ్ అయ్యి వెళ్ళొచ్చు. హైదరాబాద్ కల్వరి ప్రామిస్ ల్యాండ్లో అద్భుతమైన ఆరాధనలు మార్నింగ్, మధ్యాహ్నం, సాయంత్రం మీరు కుటుంబాలుగా పాలు పొందండి. మరి ఏప్రిల్ 7, 8, 9, 10 4 దినాలు కూడా ప్రకాశం జిల్లా ఆ గిద్దలూరులో సభలు ఉంటున్నాయి. అందరూ ప్రార్థించి అక్కడ అందరు కుటుంబాలుగా పాలు పొందండి. రెండవదిగా 21, 22, 23, 24 కడపలో మీటింగ్స్. ప్రార్థన చేయండి. కడప చుట్టుపక్కల ప్రాంతాల వారు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.